H1B వీసాలపై అమెరికా అధ్యక్షుడు $1,00,000 దరఖాస్తు రుసుము విధించడంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఈ మేరకు శనివారం ట్రంప్ నిర్ణయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశాలపై ఆధారపడటమే అన్నిటికన్నా పెద్ద శత్రువు అని మోడీ పేర్కొన్నారు. విదేశాలపై ఆధారపడవద్దని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానన్నారు. మోడీ మాట్లాడుతూ, మనమంతా కలిసి ఆ శత్రువును జయించాల్సిన అవసరం ఉంది. విదేశాలపై మనం ఎంతగా ఆధారపడితే మన దేశం అంతలా విఫలమవుతుంది. మనమంతా కలిసి భారత్ను ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థలా మార్చాలి. ఇతరులతో కలిసి నడుద్దాం, కానీ ఆత్మాభిమానంతో బతుకుదాం. 140 కోట్ల మంది భవిష్యత్తును ఇతర దేశాల మీద వదిలేయబోం అని స్పష్టం చేశారు. కాగా H1B వీసాలపై $1,00,000 దరఖాస్తు రుసుము ఉత్తర్వులపై డొనాల్డ్ ట్రంప్ గురువారం సంతకం చేశారు. అనగా సెప్టెంబర్ 21వ తేదీ నుండి అమల్లోకి రానున్నాయి. ట్రంప్ తీసుకున్న H1B వీసాలపై అధిక రుసుము నిర్ణయం అంతర్జాతీయ టాలెంట్కు తలుపు మూయటం లాంటిదని నీతి ఆయోగ్ మాజీ CEO అమితాబ్ కాంత్ అన్నారు. అది అమెరికాకు తీరని నష్టమని, భారత్కు ఎంతో మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. బెంగళూరు, హైదరాబాద్, పూణే, గురుగ్రామ్ లాంటి ప్రాంతాల్లో కొత్త స్టార్టప్స్ మొదలవుతాయని చెప్పారు. ల్యాబ్స్ పుట్టుకొస్తాయని, అమెరికాలో జరగాల్సిన అభివృద్ధి ఇండియాలో జరుగుతుందని అన్నారు. భారతదేశానికి చెందిన టాప్ డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు ఇండియా కోసం పనిచేసే అవకాశం లభిస్తుందని ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు.